హే వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్ కంటెంట్ కూడా. సో ఎవరైతే రీఫర్బిష్డ్ ల్యాప్టాప్ లేదంటే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఇటువంటి ల్యాప్టాప్స్ బై చేయాలనుకుంటారో, హైదరాబాద్ అండ్ బెంగళూరు, చెన్నై ఇటువంటి మెట్రో సిటీస్ అనేది ఒక పెద్ద స్కామ్ అయితే జరుగుతుంది ఈ రీఫర్బిష్డ్ లేదా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ అని. సో ఫస్ట్ మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ అని మీరు చాలా మంది ఉంటారు. సో రీఫర్బిష్డ్ అనే వర్డ్ వచ్చి ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా పక్కన మెన్షన్ చేస్తుందంటే దాని మీనింగ్ రీఫర్బిష్డ్ అంటే సింపుల్ అండి. ఎవరన్నా ఒక ప్రోడక్ట్ అనేది కొత్తది కావచ్చు, అది ఒక ఆర్డర్ పెట్టి కొన్నారు, అది బాక్స్ అనేది ఓపెన్ చేశారు. దాంట్లో మీకు ఏదైనా చిన్న డెన్స్ కనిపించాలి, లేదంటే డివైస్లో ఏదన్నా డ్యామేజ్ ఉంది ప్రోడక్ట్ అనేది. అటువంటి డ్యామేజ్ ప్రోడక్ట్స్ మనం కొన్న వెంటనే డ్యామేజ్ వస్తే మనం రిటర్న్ చేస్తాం కదా ఆన్లైన్లో. సో అటువంటి రిటర్న్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని వీళ్ళు ఏం చేస్తారు, షాప్ కీపర్స్ వాళ్ళు. సో వాటిలో ఉన్న డిఫెక్ట్ అనేది రెక్టిఫై చేసి మళ్ళీ రీప్యాక్ చేసి రీఫర్బిష్డ్ అని ట్యాగ్ పెట్టి కొద్దిగా ప్రైస్ తగ్గించి అమ్ముతుంటారు. సో ఇటువంటి వాటిలో రీఫర్బిష్డ్ అంటారు. అండ్ ఈ కేటగిరీలోకే మీకు ఎవరైతే ల్యాప్టాప్స్ కొని వాడుతూ ఉంటారనమాట, ఒక 5 years 10 years వాడతారు. వాడిన తర్వాత అవి కంపెనీస్కి కావచ్చు, లేదా ఏదైనా బిజినెస్ పర్పస్కి కావచ్చు, అవి వాళ్ళ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్కి అనేది మ్యాచ్ కావు, స్పీడ్కి కానీ లేదంటే డైలీ వర్క్ చేసుకునే దానికి. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రాప్ పాలసీ కింద ఎవరికన్నా తక్కువ ప్రైస్లో అనేది బల్క్లో వాళ్ళ దగ్గర ఉన్న ల్యాప్టాప్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు అమ్మేస్తారు. సో అవి కొన్న వాళ్ళు ఏం చేస్తారు, వాటిలో ఉన్న డిఫెక్టివ్ ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ కంప్యూటర్స్ చూసుకుంటే మీకు హార్డ్ డిస్క్తో వచ్చేటి ఎక్కువగా. సో ఎస్ఎస్డి అనేది చాలా ప్రైస్ హైగా ఉండేది, ఎస్ఎస్డి ఉన్న ల్యాప్టాప్స్ కూడా దొరికేటివి కాదు. సో వాళ్ళు ఏం చేస్తారు, హార్డ్ డిస్క్ వేసి ఎస్ఎస్డిలో వేసి కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దట్టు ఏదైనా డ్యామేజ్ అయినా బాడీ అనేది కొద్దిగా డెన్స్, లేదంటే ల్యాప్టాప్ ఏదైనా డ్యామేజ్ అయినా ఆ బాడీ అనేది రీప్లేస్ చేసి ఒక కొత్త ల్యాప్టాప్ లాగా మీకైతే సెకండ్ హ్యాండ్ లో అమ్ముతుంటారు. ఇటువంటివే రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ అనమాట. సో రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ అంటే మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇక మా వీడియో మాట్లాడుకుంటే స్కామ్ అంటున్నావు కదా బ్రదర్, ఏంటి స్కామ్స్? తక్కువ బడ్జెట్ లో ల్యాప్టాప్స్ మాకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, వాళ్ళందరూ స్కామ్ నువ్వు ఎలా అంటావంటే, సో అటు గుర్తుపెట్టుకోండి. ఒక మీ బడ్జెట్, నేను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే కాలేజ్ అయిపోయింది, మీరు కోడింగ్ నేర్చుకోవాలి, సంథింగ్ మీకు ఒక ల్యాప్టాప్ అనేది రిక్వైర్మెంట్ ఉంది. సో మీ దగ్గర బడ్జెట్ లేదు, మిడిల్ క్లాస్ ఒక 12,000 15,000 ఆ ప్రైస్ రేంజ్ లో ల్యాప్టాప్ అనేది చూస్తున్నారు. అప్పుడు మీరు ఏం చేస్తారు, సింపుల్గా యూట్యూబ్లోకి వెళ్ళి లేదా ఇన్స్టాలోకి వెళ్ళి ఎవరు తక్కువ ప్రైస్కి ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చూస్తారు. సో ఒక పర్సన్ అనేది ఒక i5 ల్యాప్టాప్ అనేది 16,000 చెప్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ 7th జనరేషన్ కావచ్చు, 6th జనరేషన్ కావచ్చు. అది ఇంకో స్టోర్కి వెళ్తే మీరు 15,000 చెప్తారు. ఇంకో స్టోర్కి వెళ్తారు, కొద్దిగా తక్కువ కాన్ఫిగరేషన్ లేదా సేమ్ కాన్ఫిగరేషన్తో ఉంటుంది, మీకు 12,000 లేదా 10,000కి ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు 3 scenariosలో మీరు ఏం చూస్తారు, అబ్యూస్గా మీరు కానీ ఫస్ట్ టైం కానీ ల్యాప్టాప్ కానీ కొంటుంటే మీకు మనీ మ్యాటర్స్ కానీ అయితే ఖచ్చితంగా ఎవరైనా సరే 10,000 రూపాయల ప్రొడక్ట్కే ఫస్ట్ అట్రాక్ట్ అవుతారు. 10,000 రూపాయల్లో మనకి ఎంత తక్కువకి సేమ్ కాన్ఫిగరేషన్ అంత ఎక్కువ చెప్తున్నారు, వీళ్ళు ఎంత తక్కువకి ఇస్తున్నారంటే మన అదృష్టం బాగుంది అనుకుంటాం, లేదంటే చాలా మంచి వాళ్ళు అనుకొని మనం తక్కువ పెట్టిన ప్రైస్కే సేమ్ కాన్ఫిగరేషన్ ఉన్నది ఫస్ట్ టైం కొనేటప్పుడు ఖచ్చితంగా మనం అట్రాక్ట్ అవుతాం. సో అది కన్జ్యూమర్ బిహేవియర్, ప్రతి ఒక్క మనిషి అట్లాగే బిహేవ్ చేస్తారు. మీలో కొత్తగా ఎవరైనా ల్యాప్టాప్ కొన్నప్పుడు కూడా సో నేను చెప్పిన సీరియల్లో ఖచ్చితంగా మీకు అయితే సింక్ అయి ఉంటుంది. ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇలా తక్కువ బడ్జెట్కి వస్తున్న కొంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ రీపర్బిష్డ్ కావచ్చు, సెకండ్ హ్యాండ్ కావచ్చు, ఈ డీలర్స్ అనేది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు. సో వాళ్ళకి సపరేట్ బిగ్ షాప్స్ ఉంటాయి, లేదంటే ఇటువంటి రీఫర్బిష్డ్ రీసైకిల్ చేసే కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ దగ్గర నుంచి వీళ్ళు బల్క్లో ఇంపోర్ట్ చేసుకుంటారు అనుకుంటారు. సో బట్ ఆ ల్యాప్టాప్స్ అనేవి ఫస్ట్ ఎవరు కూడా ఉంటారు, ఒక ఎంఎన్సీ కంపెనీ కావచ్చు, ఐటీ కంపెనీస్ కావచ్చు, ఎవరైనా బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, అటువంటి ల్యాప్టాప్స్ అన్నీ కొంటారు. సో ఇది ఒక 10 years లేదా 5 years బ్యాక్ ఆ ల్యాప్టాప్స్ కొని వాడుతుంటారు. ఆ ల్యాప్టాప్ కాస్ట్ అప్పుడు ఫస్ట్ ఓనర్ ఎవరైతే కొనుంటారో వాళ్ళు కొన్నప్పుడు అది నిజంగానే 80,000 లేదా 1,20,000 1,15,000 అటువంటి అయితే ఉంటుంది బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్స్ ప్రైస్ అనేటివి. బట్ ప్రజెంట్ ఉన్న కాన్ఫిగరేషన్, ప్రజెంట్ ఉన్న సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్లో అప్పుడు పెట్టినంత కాస్ట్ అయితే పర్లేదు. అదే సేమ్ పర్ఫార్మెన్స్ అనేది మీకు 40,000 రూపీస్ ల్యాప్టాప్లో కూడా మీరైతే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ల్యాప్టాప్స్. సో అటువంటి ల్యాప్టాప్స్ వీళ్ళు కొని ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న హార్డ్ డిస్క్ చేసి ఎస్ఎస్డి పెడతారు. అండ్ ర్యామ్ ఉంటే 4GB ఉంటే 8GBకి అప్గ్రేడ్ చేస్తారు. ఇంకేదైనా చిన్న చిన్న అంటే బాడీ ఉంటుంది కదా, మెయిన్ మనకు కావాల్సిన ల్యాప్టాప్ చూడడానికి కొత్తగా కనిపించడానికి బాడీ ఏదైనా ఉంటే బాడీ కంప్లీట్గా రీప్లేస్ చేస్తారు. హార్డ్వేర్ పైన ప్లాస్టిక్ బాడీ అంతా రీప్లేస్ చేసి సో అవి స్టోర్కి పంపిస్తారు అనమాట, రీటైల్ డీలర్స్కి అయితే పంపిస్తారు. వాళ్ళు హోల్సేల్లో కానీ రీటైల్లో కానీ కస్టమర్స్కి అమ్ముతుంటారు. సో వీళ్ళు ఏం చెప్తారు, ఇది బిజినెస్ సిరీస్ ల్యాప్టాప్, i5 ల్యాప్టాప్, ఇది కొత్తగా రిలీజ్ అయినప్పుడు 80,000 1,10,000 ఉన్న ల్యాప్టాప్ మీకు కేవలం 15,000కి 13,000కి ఇస్తున్నాం ఉంటారు ఆఫర్లు. దట్టు వీళ్ళు ఇంకో మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంది, ఒక బ్యాగ్ ఇస్తున్నాం, ఒక వైర్లెస్ మౌస్ ఇస్తున్నాం, కీబోర్డ్ ఇస్తున్నాం అని చెప్తారు. సో వైర్లెస్ బ్యాగ్, కీబోర్డ్, మౌస్ చూసుకుంటే వాటి కాస్ట్ బ్యాగ్ 500 600 ఉంటుంది, ఒక క్వాలిటీతో ఉన్న బ్యాగ్.
ఒక ₹200 వైర్లెస్ కీబోర్డ్ ఉంటుంది, ₹200 వైర్లెస్ మౌస్ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ మీకు ఇచ్చే వర్త్ ఆఫ్ గుడ్స్ ఎంత ₹1000 ఇస్తారు. బట్ ఆ ల్యాప్టాప్ రియల్ వర్త్ చూసుకుంటే అది కేవలం మీకు 4000 కూడా మనం అమ్మాలనుకుంటే సేమ్ కాన్ఫిగరేషన్ ఉన్నది మార్కెట్లో మన దగ్గర నుంచి తీసుకోరు. బట్ మీరు అదే కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ని వాళ్ళ దగ్గర నుంచి మీరు 14,000 పెట్టి కొంటున్నారు. ఇంకా మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం ఈ ఫ్రీ అనే తలకి ఇంకా బ్యాగ్స్, కూపన్స్ అని డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్తో ఈ రిటైలర్స్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో తెగ వైరల్ చేస్తూ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తున్నారు. బట్ ఈవెన్ వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు తప్పనట్లేదు, మార్కెటింగ్ వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది మార్కెటింగ్ చేసుకుంటున్నారు అండ్ ప్రొడక్ట్ సేల్స్ అనేది పెంచుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు, కస్టమర్స్కి రీచ్ అవుతున్నారు. లైఫ్ టైమ్ సర్వీస్ వారంటీ అని ఒక ట్యాగ్ లైన్ పెడుతున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ ఒక డీలర్ దగ్గర కొనుక్కొని ఒక 10 days తర్వాత వాడి చూడండి, ఏదైనా డిఫెక్ట్ వచ్చింది, సాఫ్ట్వేర్లో డిఫెక్ట్ వస్తే ఒక 300-500 బయట అయితే ఛార్జ్ చేస్తారు. మీకు తెలిసిన వాళ్ళైతే అన్న నువ్వు చెప్పావు కదా ఫ్రీగా లైఫ్ టైం సర్వీస్ వారంటీ అని, సాఫ్ట్వేర్ వేసి అంటే దానికి ఒక ఖాళీ ఉంటే అతను ఇష్టం ఉంటే ఇస్తాడు, లేదంటే ఆ సర్వీస్ అని చెప్పాను కాబట్టి ఓఎస్కి ఎటువంటి వారంటీ గ్యారంటీ అయితే ఏముండదు అని చెప్పొచ్చు, లేదంటే ఓఎస్ వరకు ఇస్తాడు. అదే మీకు మదర్ బోర్డ్లో కంప్లైంట్ వచ్చింది, సో ల్యాప్టాప్లో మీరు కొన్న తర్వాత మదర్ బోర్డ్లో కంప్లైంట్ వచ్చింది, అప్పుడు మీరు వారి దగ్గరికి వెళ్తే ఏం అడుగుతారు? ఖచ్చితంగా హార్డ్వేర్కి ఎటువంటి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయము ఫ్రీగా, అది హార్డ్వేర్ కాంపోనెంట్ మీరు కొనుక్కోవాలి, ఆ కాంపోనెంట్ కాబడితే మీకు ఫ్రీగా ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు ల్యాప్టాప్లో. అంటే ఆ కాంపోనెంట్ అనేది సర్వీస్ ఫ్రీగా ఇన్స్టాల్ చేస్తారు కానీ హార్డ్వేర్ కాంపోనెంట్ మీకు ఫ్రీగా ఇవ్వరు. గుర్తుపెట్టుకుని మదర్ బోర్డ్ ఏదైనా ఒక ల్యాప్టాప్ కానీ ఖరాబ్ అయితే ఎంత పెద్ద బేసిక్ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ మదర్ బోర్డ్ అయినా ఒక 3,000-5,000 అట్లా ఉంటుంది అనమాట, బేస్డ్ ఆన్ మోడలు అండ్ దాని జనరేషను ల్యాప్టాప్ స్పెక్స్ని బట్టి అయితే ప్రైస్ అనేది వేరీ అవుతుంటుంది. సో అటువంటి మదర్ బోర్డు మీరు కొన్నదే ల్యాప్టాప్ 12,000 పెట్టి దానికి 5,000 పెట్టి మదర్ బోర్డు ఇస్తే అది ఉండదో గ్యారంటీ లేదు. సో మనీ ఎట్లా పోయినట్టు, వేస్టే కదా. సో అందుకని తక్కువ పెట్టి ఓల్డ్ జనరేషన్ ల్యాప్టాప్స్ 5,000, 6,000, 4,000 కూడా వీళ్ళు ఏం చెప్తారంటే పాత ఆపరేటింగ్ సిస్టమ్ లేదంటే i3 డ్యూయల్ కోర్ తీసుకొచ్చి మీరు ఆన్లైన్ జూమ్ క్లాస్ ఆడవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు అని మీకు అమ్మడానికి అయితే సేల్ చేయడానికి ట్రై చేస్తుంటారు కనుక సో ఇటువంటి ల్యాప్టాప్ సైజ్ జోలికైతే వెళ్ళొద్దు. ఒకవేళ మీరు ల్యాప్టాప్ సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలనుకుంటే ఒక 18,000కి 20,000 25,000 ఆ బడ్జెట్ మిడిల్లో చూసుకొని డెల్ కానీ హెచ్పి కానీ ఏదైతే వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉంటాయో అటువంటి ల్యాప్టాప్స్ అనేది మోడల్ అనేది ఒకసారి సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేస్తే మోర్ దెన్ అవి 2-3 years కంటే ఎక్కువ టైం అయితే అవి ఉండకూడదు లాంచ్ అయ్యి లేదా ఆ ల్యాప్టాప్ అంటే పర్చేస్ చేసి. సో 5 years 6 years బ్యాక్ ల్యాప్టాప్స్ అనుకోండి, ఇప్పుడు తీసుకొని మీకు యూజ్ ఉండదు, బ్యాటరీ డ్రైన్ అవుతుంది, హార్డ్వేర్ ఖరాబ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది, మీ మనీ అనేది వేస్ట్ అవుతుంది. సో కనుక మీరు ఒక ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు చాలా చెక్స్ అయితే తీసుకోవాలి. ఎటువంటి చెకింగ్స్ తీసుకోవాలన్నది కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, దాని అయితే వాచ్ చేయండి. అప్పుడైతే మీకు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరైతే తెలుసుకుంటారు. సో ఈ విధంగా అయితే మీరు స్కామ్ అయితే చేస్తున్నారు. అండ్ దట్టు సెకండ్ హ్యాండ్ మార్కెట్ అనేది ఇండియాలో చూస్తుంటే ఆల్మోస్ట్ మీకు 2023 ఇయర్లో ఒక ఆర్టికల్స్ ప్రకారం $17 million అయితే వెళ్ళినది. సో అంత పెద్ద మార్కెటింగ్ క్యాప్చర్ ఉంది బికాస్ ఆఫ్ పూర్ పీపుల్ తక్కువ బడ్జెట్లో మనకి ద బెటర్ ప్రొడక్ట్ కోసం సెర్చ్ చేస్తుంటాం కాబట్టి దాన్నే వీళ్ళు క్యాష్ చేసుకుంటూ హార్డ్వేర్ మీద పాతుండి లైఫ్ అండ్ సర్వీస్ వారంటీ అని చెప్పేసి అమ్ముతుంటారు. సో ఇటువంటి వాళ్ళ దగ్గర కాకుండా ఎవరైనా బెటర్ జెన్యూన్ సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళకి, లేదా ఇంతకుముందు ఎవరైనా మీ ఫ్రెండ్ స్టోర్లో కానీ పర్చేస్ చేస్తుంటే వాళ్ళ ల్యాప్టాప్స్ బాగున్నాయి, మంచిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవంటే అటువంటి వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో. డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి,